మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో శ్రీ రాజర్షి భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం భగీరథ మహర్షి జయంతి పురస్కరించుకుని స్థానిక సగర సంఘం, బీసీ సంక్షేమ సంఘం నాయకులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక చిత్తారమ్మ దేవాలయం వద్ద భగీరథ మహర్షికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం డప్పు చప్పులతో పురివీధుల గుండా శోభయాత్ర నిర్వహించారు. సగర కుల గురువైన భగీరథ మహర్షి జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సగర సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నగేష్తో పాటు బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మెట్టు గంగారం, సగర సంఘం నాయకులు దత్తు, వినయ్ సాగర్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు. ఆత్మీయ బంధువులందరికీ శ్రీ 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 మహర్షి భగీరథ జయంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు మా కుల గురువు అయినటువంటి ఈ జీవకోటికి ప్రాణాధారమైన గంగను మనకు అందించిన భగీరథ మహర్షి జయంతిని జరుపుకోవడం ఎంతో శుభసూచకం. మా అందరికీ ఆ సగరునిగా పుట్టడం నేను అదృష్టంగా భావిస్తున్నా. అంతేకాకుండా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు భగీరథ జయంతిని అధికారికంగా చేయడానికి పూనుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా సగర భగీరథ జయంతి కోసము మాకు సహకరించిన బీసీ ఐక్య వేదిక నాయకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈరోజు రామాయంపేట భగీరథ విగ్రహాని కోసం రామాయంపేట పట్టణంలో భూమి పూజ చేశాం. అతి త్వరలోనే భగీరథ విగ్రహాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర నాయకులను ఇక్కడికి పిలిచి వారి ఆధ్వర్యంలో, బీసీ సంఘాల ఆధ్వర్యంలో భగీరథ విగ్రహాన్ని అతి త్వరలో మేము ఆవిష్కరిస్తాం. మన బీసీ యోధుడు సాగర ముద్దుబిడ్డ మన భగీరథ మహర్షి గారి జయంతి సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాల నుంచి అధికారికంగా జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ప్రభుత్వం నిర్వహించిన కొన్ని కార్యక్రమాల వల్ల గవర్నమెంట్ కిందికి దిగొచ్చి మన జయంతులను సాకల ఐలమ్మ గారిని కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, జ్యోతిబా పూలే కావచ్చు, ఇలాంటి మేధావులు, త్యాగధనులు మన బీసీ కులాల్లో పుట్టి ఈ బీసీ ప్రజలందరూ ముందు పడాలని చెప్పేసి వాళ్ళ త్యాగాలు మరవలేని, ఎంత చెప్పుకున్నా తక్కువనే. కాబట్టి సాగర కులస్తులు కానీ అందరూ కూడా వచ్చి ఈ బీసీ కార్యక్రమాలను జయప్రదం చేయాలి. ఈరోజు దివి నుంచి భూమికి గంగను తరలించిన శ్రీ 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 భగీరథ మహర్షి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరియు మా రాష్ట్ర సంఘం యొక్క ఆదేశానుసారం ఈరోజు రామాయంపేటలో పెద్ద ఎత్తున సగర సంఘం సభ్యులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఇక్కడ భగీరథుని విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి మేము నిర్ణయించినాము. అదేవిధంగా మా సగర రాష్ట్ర సంఘం నాయకుల ఆదేశానుసారం ఈరోజు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి మెదక్కు కూడా బైక్ ర్యాలీతో వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో భగీరథ జయంతిని జరుపుకొని మేము పెద్ద ఎత్తున